హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం తెలంగాణ టెట్ 2026కి సంబంధించి 10వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఈ గ్రామర్ అంటే వ్యాకరణాన్ని చూద్దామండి. అత్యంత అనే పదానికి సరైన విడదీసే రూపం రాయండి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్ ప్లస్ అంత, అత్య ప్లస్ అంత. ఆన్సర్ అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. గజగజలాడు అనేది ఏ సంధికి ఉదాహరణ? ఆమ్రేడిత, ద్విరుక్త చకార, రుగాగమ, గచల దవాదేశ. ఆన్సర్ ఆమ్రేడిత సంధి. ఒకే పదం రెండుసార్లు పలికితే రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. గజ గజ ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరిగి గజగజలాడు వచ్చింది. గురువాజ్ఞ పదాన్ని విడదీసి వచ్చే రూపం మరియు సంధి పేరు గుర్తించండి. గురువు ప్లస్ ఆజ్ఞ, గురువు ప్లస్ ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి, గురువు ప్లస్ ఆజ్ఞ యనాదేశ సంధి, గురువు ప్లస్ ఆజ్ఞ ఉత్వ సంధి, గురువా ప్లస్ ఆజ్ఞ అత్వ సంధి. ఆన్సర్ గురువు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ యనాదేశ సంధి. ఉకారానికి అసవర్ణమైన అచ్చైన ఆపరమైనప్పుడు వా అనేది వచ్చి గురువాజ్ఞ అయింది. చిట్ట చివర అనే పదంలో సంధిని గుర్తించండి. ఆమ్రేడ్ సంధి, ద్విరుక్త సకార సంధి, రుగామ సంధి, త్రిక సంధి. ఆన్సర్ ద్విరుక్త టకార సంధి. కడ, మొదలు, తుద, తెరువు, నడువు, చివర వంటి పదాల తొలి అచ్చు మీద అక్షరాలన్నింటికీ ఆమ్రేతం పరమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది. చివర ప్లస్ చివర చిట్ట చివర. పేదరాలు అనే పదంలో జరిగిన సంధి కార్యం ఏది? రుగాగమ, పుంపాదేశ, త్రికాలోల నల. పేదరాలు రుగాగమ సంధి. పేద, భేద, ముద్ద, బాల, జవ వంటి శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రు ఆదేశంగా వస్తుంది. త్రిలోకములలోని త్రి అనే సర్వనామం ఆధారంగా జరిగే సంధి ఏది? యనాదేశ సంధి, త్రిక సంధి, రుగాగమ సంధి, గసగ దవాదేశ సంధి. ఆన్సర్ త్రిక సంధి. ఏలు, ఆ ఈ ఏ అనే సర్వనామములను త్రికములు అంటారు. ఉదాహరణకు ఆ ప్లస్ కాలము, అక్కాలము. త్రికము మీద అసంయుక్తాలు ద్విత్వం వస్తుంది. ప్రాజ్యాజ్యము, ప్రాచి ప్లస్ ఆజ్యము. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధి. ఆన్సర్ యనాదేశ సంధి. పూర్వపదం చివర ఈ, ప్రాచి, ఈ ఉండి పరపదం మొదట ఆ ఉండటం వల్ల యకారం వచ్చి ప్రాజ్యాజ్యం అయింది. రాజేంద్రుడు. ఏ సంధి? గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, ఉత్వ సంధి. ఆన్సర్ గుణసంధి. రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. అకారానికి ఈ ఊరు పరమైతే ఏ ఓవర్లు అదే ఏకాదేశమైన. మనము ప్లస్ ఉండేదము సంధిని కలిపితే ఏమవుతుంది? మనం ఉండేదము, మనం ఉండము, మనం ఉండేదము, మనం ఉండగము. ఆన్సర్ మనం ఉండేదము ఏ. ఇది ఉత్వ సంధి. పుణ్యాంగన పదానికి సరైన సంధి గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, అత్వ సంధి. ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి. పుణ్య ప్లస్ అంగన పుణ్యాంగన. రుద్రవీణ అనే పదానికి సమాసం. విశేష పూర్వపద కర్మధారయ, సంభావన పూర్వపద కర్మధారయ, రూపక, షష్ఠి. ఆన్సరు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. రుద్ర అనే పేరు గల వీణ పూర్వపదంలో సంజ్ఞ లేదా పేరు ఉంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. జ్ఞానజ్యోతి సమాస విగ్రహ వాక్యం పేరు గుర్తించండి. జ్ఞానం అనేది జ్యోతి, జ్ఞానం కొరకు జ్యోతి, జ్ఞానం యొక్క జ్యోతి, జ్ఞానమైన జ్యోతి. జ్ఞానము అనేది జ్యోతి రూపక సమాసము. ఉపమేయానికి ఉపమానానికి ఉపమేయము జ్ఞాన ఉపమానం జ్యోతికి భేదం లేనట్టు చెబితే అది రూపక సమాసం. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. కోటి రతనాలు సమాసం. ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి, విశేషణ పూర్వపద కర్మధారయ. కోటి అనే సంఖ్య గల కాబట్టి ద్విగు సమాసం. కోటి సంఖ్య గల రతనాలు సంఖ్యావాచకంలో పూర్వపదం ఉంటే అది ద్విగు సమాసం. కూరగాయలే సమాసం. ద్విగు, ద్వంద్వ, అవ్యయీభావ కర్మధారయ. ఆన్సర్ ద్వంద్వ సమాసం. కూరయను, కాయను రెండో పదాల అర్థాలకు సమాన ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసం. లతాంగి ఏ సమాసం? ఉపమాన పూర్వపద కర్మధారయ, బహువ్రీహి, రూపక, షష్ఠి తత్పురుష. ఆన్సర్ బహువ్రీహి. లత వంటి అంగములు కలది స్త్రీ అన్య పదార్థ ప్రాధాన్యం కలిగింది కాబట్టి ఇది బహువ్రీహి. భయకంపితుడు విగ్రహవాక్యం. భయం వలన కంపితుడు, భయం యొక్క కంపితుడు, భయం కొరకు కంపితుడు, భయం నందు కంపితుడు. ఆన్సర్ భయం వలన కంపితుడు. వలన కంటెని బట్టి పంచమి తత్పురుష సమాసం. నగర జీవితం ప్రథమ తత్పురుష, తృతీయ తత్పురుష, షష్ఠి తత్పురుష, సప్తమి తత్పురుష. ఆన్సర్ షష్ఠి తత్పురుష. నగరం యొక్క జీవితం యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తులు అన్నమాట. యథాశక్తి ఏ సమాసము? ద్వంద్వ, ద్విగు, అవ్యయీభావ, బహువ్రీహి. ఆన్సర్ అవ్యయీభావ సమాసం. పూర్వపదంలో యథా, ప్రతి, అను వంటి అవ్యయాలు ఉండి అవ్యయం ప్రధానంగా సాగే సమాసం అవ్యయీభావ సమాసం. శక్తిని అనుసరించి. మృదు మధుర భాషణము ఏ సమాసము? విశేషణ ఉభయ పద కర్మధారయ, విశేషణ పూర్వపద కర్మధారయ, ద్విగు సమాసం, రూపక సమాసం. ఆన్సర్ విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. మృదువైనది మరియు మధురమైనది రెండు ఇంపార్టెంటే కాబట్టి రెండు విశేషణాలే కాబట్టి ఉభయ పద కర్మధారం. అసత్యము నైన్ తత్పురుష, రూపక, బహువ్రీహి, ద్వంద్వ. ఆన్సర్ నైన్ తత్పురుష సమాసం. సత్యం కానిది వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే ఆ లేదా నా పూర్వపదంలో వస్తే అది నైన్ తత్పురుష సమాసం. ఓ రాజా నీ కీర్తి అంశవలే ఆకాశంలో విహరిస్తుంది. ఇందులో అన్న అలంకారం ఏమిటి? రూపక, ఉపమాల, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. ఆన్సర్ ఉపమాలంకారం. వలే వంటి ఉపవాచకం స్పష్టంగా ఉంది. కీర్తిని
హంసతో పోల్చడం వల్ల ఇది ఉపమాలంకారమైంది. ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఉన్నాయి. ఈ వాక్యంలో అలంకారం ఇది. అత్యయోక్తి, ఉత్ప్రేక్ష, రూపక, అస్వభావోక్తి. ఆన్సర్ ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించడం ప్రధానంగా ఉంటే అది ఉత్ప్రేక్ష. అక్కడ భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అని ఊహించాడు. రాజశేఖరుడు విద్వ విద్వ విద్వజ్జన మనోరంజనుడు. రాజశేఖరుడు విద్వ విద్వజ్జన మనోరంజనుడు. ఇక్కడ రాజా పదానికి చంద్రుడు అని లేదా రాజు అని అర్థాలు రావటం. ఏ అలంకారం? శ్లేష, యమక, లాటానుప్రాస, అర్థాంతర న్యాస. ఆన్సర్ శ్లేషాలంకారం. ఏకరూపంలో ఉండి ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఇస్తే అది శ్లేషాలంకారం. హరిభజన సేయు చైతన్యయు చైతన్యం. హరిభజన సేయు చైతన్యము చైతన్యము. ఇక్కడ అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే పదాలు రావటం. ఏ అలంకారం? చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, వృత్యానుప్రాస. ఆన్సర్ లాటానుప్రాస. శబ్దభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదం తో పదాలు పక్కపక్కనే వస్తే అది లాటానుప్రాస అలంకారం. లేమా ధనుజుల గెలవగలేమా. ఇక్కడ అర్థభేదం కలిగిన పదాల వ్యవధానంతో రావటం. ఏ అలంకారం? చేకానుప్రాస, యమకం, ముక్త పదగ్రస్తం, శ్లేష. ఆన్సర్ యమకం. అర్థభేదం కలిగిన పదాల గుంపు వ్యవధితో తిరిగి వస్తే అది యమకం. నీ కరుణా కటాక్ష వీక్షణంబుల కొరకు వేచి ఉన్నాను. ఒకే హల్లు అనేక సార్లు ఆవృత్తి కావడం. ఏ అలంకారం? ఉత్యానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, శ్లేష. ఆన్సర్ ఉత్యానుప్రాస. సాక్ష వంటి హల్లులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పునరావృతం కావడాన్ని ఉత్యానుప్రాస అంటారు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు. అలంకారం. అతిశయోక్తి, అర్ధాంతర న్యాస, ఉపమా, దృష్టాంత. ఆన్సర్ అర్థాంతర న్యాస అలంకారం. విశేషాన్ని సామాన్యం గాని సామాన్యాన్ని విశేషణం చేత గాని సమర్థించి చెబితే అదే అర్ధాంతర న్యాస అలంకారం అవుతుంది. రాజా నీవు దాతవు, కల్పవృక్షము దాత. బింబ ప్రతిబింబ భావం కనిపించే అలంకారం ఏది? ఉపమా, రూపక, దృష్టాంత, దీర్ఘ. ఆన్సర్ దృష్టాంత అలంకారం. రెండు వేరువేరు వాక్యాలు ధర్మాలు బింబ ప్రతిబింబ భావాలతో ఉంటే అది దృష్టాంత అలంకారం. సంసార సాగరం ఏదనం కష్టం. ఈ వాక్యంలో అలంకారం. ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. ఆన్సర్ రూపక అలంకారం. సంసారం అనేది సాగరం. అనాథనాథ దీనబంధు. పాదం చివర లేదా వాక్యం చివర ఒకే రకమైన అక్షరాలు శబ్దాలు రావటం. ఏ అలంకారం? ఉత్యానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస. ఆన్సర్ అంత్యానుప్రాస. పాదాంతాల నందు లేదా వాక్యాంతాల నందు ఒకే రకమైన ప్రాస అక్షరాలు వస్తే అది అంత్యానుప్రాస అలంకారము. ధరణి పర్యాయ పదం. భూమి, పృథ్వీ, అవని, ఆకాశం, గంగా, నింగి, సముద్రం, జలతి, అంబుది, వనం, అడవి, విపినం. ఆన్సర్ భూమి, పృథ్వీ, అవని. కలపం పర్యాయ పదం. సింహం, ఏనుగు పిల్ల, గుర్రం, నెమలి. ఆన్సర్ ఏనుగు పిల్ల. వేరు తెలంగాణ పాఠంలో కలబాలు అంటే ఏనుగు పిల్లలు. భాస్కరుడు పర్యాయ పదాలు. చంద్రుడు, శశి, సూర్యుడు, దినకరుడు, రవి, అగ్ని, వహిని, ఈశ్వరుడు, శివుడు. ఆన్సర్ సూర్యుడు, దినకరుడు, రవి. సూర్యుడికి సమానార్థక పదాలు. గురువు సరైన నానార్థం. ఉపాధ్యాయుడు తండ్రి, పెద్ద, బృహస్పతి. విద్యార్థి, శిష్యుడు. సూర్యుడు, చంద్రుడు, బ్రాహ్మణుడు, రాజు. ఆన్సర్ ఉపాధ్యాయుడు, తండ్రి, పెద్ద, బృహస్పతి. నానార్థాలు అంటే ఒక పదానికి వేరువేరు సందర్భాల్లో వచ్చే వేరువేరు అర్థాలు. హరి అనే పదానికి కింది వాటిలో నానార్థం కానిది ఏది? విష్ణువు, కోతి, సింహం, రాక్షసుడు. ఆన్సర్ రాక్షసుడు. సుధా పదానికి నానార్థాలు. అమృతం, పాలు, సున్నం, నీరు, నిప్పు, బంగారం, వెండి, విషం, గరళం. ఆన్సర్ అమృతం, పాలు, సున్నం. ఆశ పదానికి పర్యాయ పదాలు. కోరిక, ఈప్సితం, కాంక్ష, దిక్కు, వైపు, నిరాశ, విరక్తి, ఏ మరియు బి. ఆన్సర్ కోరిక, ఈప్సితం, కాంక్ష. పర్యాయ పదాలు అడిగారు కాబట్టి కోరిక, కాంక్ష. క్షితి అనే పదానికి అర్థం ఏమిటి? భూమి, ఆకాశం, క్షయం, నాశనం. ఆన్సర్ భూమి. క్షితీసుడు అంటే భూమికి ప్రభువు, రాజు. క్షితి అంటే భూమి. చిత్రము నానార్థాలు. పటము, ఆశ్చర్యం, నానావర్ణము, బొమ్మ, కాగితము, అందం, చందం ఏది కాదు. ఆన్సర్ పటము, ఆశ్చర్యం, నానావర్ణము. వార్ది పదానికి పర్యాయ పదం ఏది? వార్ది నది, సముద్రం, ఆకాశం, బావి. ఆన్సర్ సముద్రము. సముద్రానికి వార్ది, పయోధి, అంబోధి, జలది అనే పర్యాయ పదాలు ఉన్నాయి. భక్తి వికృతి పదం. బత్తి. ఆశ్చర్యం వికృతి రూపం. అచ్చెరువు. సింహము వికృతి రూపం. సింగము. ధర్మము వికృతి రూపం. దమ్మము. రాత్రి వికృతి రూపం. రేయి లేదా రాత్రి. కథ వికృతి రూపం. కథ. దిశ వికృతి రూపం. దశ. స్త్రీ వికృతి రూపం. ఇక్కడ చూడండి, స్త్రీ అంటే వికృతి రూపం అన్నాడు. ఇంతి, వివిధ, ఇంతియా, ఇంతి లేదా ఉదవి కాకుండా సిరి లేదా ఇంతి. 10వ తరగతి ప్రకారం స్త్రీకి వికృతి ఇంతి లేదా సిరి ఏదైనా సరిపోతుంది. గౌరవము వికృతి రూపం. గారవము. ఆకాశము వికృతి రూపము. అగసము. ఇవి 10వ తరగతిలో
ఆకాశం అనే ప్రకృతి రూపం, అగసము అనే దాని వికృతి రూపం, నింగి, మిన్ను అనేవి పర్యాయ పదాలు అవుతాయి, కానీ వికృతులు కావు. ఈ 10వ తరగతికి సంబంధించి తెలంగాణ టెట్కి సంబంధించి 10వ తరగతిలో గ్రామర్ పార్ట్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.